హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బన్నీ రాజ్ ఎడిట్స్ 03. ఆ thumbnail చూసారుగా. ఏఐ పిక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తా, నేర్చుకోండి. ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి, నీట్గా పోండి. నీట్గా ఏముంటాయి, ఈ ఇచ్చిన ప్రాంప్ట్ మీరు ఇవ్వండి. ఫొటోస్ వస్తాయి, మోర్ అని కొడితే ఇంక ఎక్కువ ఫొటోస్ ఒక్కడానికి ఒకటి వస్తూ ఉంటాయి. మీరు ఎన్ని మోర్ అంటే అది చేస్తే అన్ని ఫొటోస్ వస్తూనే ఉంటాయి. స్క్రీన్లో చూపిస్తున్నా సేమ్ అలానే. నాకు ఈ ఫోటో నచ్చింది కాబట్టి ఈ ఫోటో సేవ్ చేసుకుంటున్నా. ఇప్పుడు హైపిక్ యాప్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోటో తీసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంది. స్క్రీన్లో చూపించినట్టు చేసుకోండి. వన్స్ ఏ ఫోటో క్రియేట్ చేశాక దాంట్లో మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోటో తీసుకొని తర్వాత ఈ టైటిల్స్ తీసుకోండి, బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్లో స్క్రీన్ అని ఉంటుంది, దాన్ని తీసుకుంటే బ్లెండ్ అయిపోద్ది. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వెళ్ళిపోద్ది. ఆ నేమ్ పర్టికులర్ నేమ్ ఒకటి ఉంటుంది, దాని ప్లేస్మెంట్ మంచిగా చేసుకుని స్క్రీన్లో చూపిస్తున్నాయి సేమ్ అలా చేసుకుని. ఇక్కడ నుంచి కొంచెం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి. మీరైతే ప్లేస్మెంట్స్ మంచిగా పెట్టుకోండి. ఇక్కడ కనిపించే లోగో నేను కట్ చేసుకుంటున్నా. సేమ్ స్క్రీన్లో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి, ఎరైజ్ చేసుకోండి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే క్రోమ్లో పిఎన్జీస్ ఉంటాయి, అందులో డౌన్లోడ్ చేసుకోండి. క్రోమ్ నుంచి ఇలాంటి పిఎన్జీస్ క్రోమ్లో డౌన్లోడ్ చేసుకున్నాక బ్లెండ్ కావచ్చు కట్ చేసుకోండి. ఇప్పుడు మన పిక్ కొంచెం లుక్ వచ్చింది. ఇప్పుడు మనం బ్లెండింగ్ చేసుకున్నాం, ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకుని. నేనైతే ఇది తీసుకుంటున్నా, మీరు మీకు నచ్చింది తీసుకోండి. ఇది సెట్ అయింది చూడండి, కొంచెం సినిమాటిక్ ఎఫెక్ట్ వచ్చింది. ఓకే, డన్. మన పిక్సార్ట్లో కూడా మన స్టిక్కర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ స్టిక్కర్స్లో మనం ఫైర్ స్పార్క్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు సేమ్ ప్రాసెస్, బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవడమే. సేమ్ చూపిస్తున్నా అలానే. ఫైనల్ అవుట్పుట్. హౌ ఇస్ ఇట్ గైస్? ఎడిట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బన్నీ రాజ్ ఎడిట్స్ 03. థ్యాంక్ యూ.